ఇప్పుడైన తర్వాత రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఈ సర్వీసు నిలిపివేత వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. అలాగే చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది. ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాం. చికిత్సలు నిలిపివేత, పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని చెప్పి స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ అభ్యర్థన. వైకాపా ప్రభుత్వ నిర్వహణతో తలెత్తిన సంక్షోభం. ఇక ఉద్యోగులకు 6వ తారీఖు నుంచి అంటే రేపటి నుంచి చికిత్సలన్నీ కూడా నిలిపివేస్తామని చెప్తున్నారు. అసలు ఏం జరిగింది చూస్తే, బకాయిల చెల్లింపుల్లో జాప్యాన్ని నిరసిస్తూ సోమవారం నుంచి ఉద్యోగుల ఆరోగ్య పథకం కింద ఈహెచ్ఎస్ కింద చికిత్సలు అందించడాన్ని నిలిపివేస్తామని ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ ప్రకటించింది. ఇక అదే రోజు నుంచి ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ కింద ఓపీ సేవలను కూడా నిలిపివేస్తామని వెల్లడించింది. అత్యవసర చికిత్సలు మాత్రం యథాతథంగా అందిస్తామని పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి సుమారు 2,250 కోట్ల బకాయిలు అయితే రావాల్సి ఉందని అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ విజయ్ కుమార్ చెప్పారు. విజయవాడలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎన్డీఏ ప్రభుత్వం వచ్చాక 1,511 కోట్ల బిల్లుల్ని చెల్లించారు. దీనిని స్వాగతిస్తున్నాం. వైకాపా ప్రభుత్వ హయాంలో మొత్తం 2,250 కోట్ల బకాయిలు అలాగే ఉన్నాయి. ఆ ప్రభావం మమ్మల్ని వెంటాడుతోంది. బ్యాంకులు రుణాలు ఇవ్వడం లేదు. వైద్య పరికరాల కొనుగోలు కష్టంగా మారింది. ఉద్యోగులకు కార్డు ఆధారంగా క్యాష్లెస్ విధానంలో చికిత్స అందించడాన్ని నిలిపివేయాల్సిన పరిస్థితి తలెత్తింది. ప్రభుత్వం పెండింగ్లో ఉన్న బిల్లుల్లో కనీసం 50% వెంటనే చెల్లించాలి. మేము ఇప్పటికే అందించిన సేవల నిలిపివేత నోటీసుపై మంగళవారంలోగా ప్రభుత్వంతో జరిగే చర్చలకు హాజరవుతామని విజయకుమార్ చెప్పారు. విలేకరుల సమావేశంలో అసోసియేషన్ ముఖ్య ప్రతినిధులు కొంతమంది అయితే పాల్గొనడం జరిగింది. ఓవరాల్గా చూసినట్లయితే రేపటి నుంచి ఉద్యోగులకు ఈహెచ్ఎస్ చికిత్సలు అయితే ఆపేస్తామని చెప్తున్నారు. అంతేకాకుండా ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ కింద ఓపీ సేవలను కూడా నిలిపివేస్తామని అయితే చెప్పడం జరిగింది.